రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదంటారు. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం ప్రజలు బాగుంటారు. కానీ కూటమి పాలకులు అలా అనుకోవటం లేదు. చంద్రబాబు పాలన మొదలైన తర్వాత అన్ని రంగాల్లో తిరోగమనం మొదలైనట్లుగానే వ్యవసాయ రంగంలో కూడా రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలను పండిస్తున్న ఆయా ప్రాంతాల అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతన్నలు పడుతున్న అగచాట్లే నిదర్శనం. గిట్టుబాటు ధర లేక పండించిన చెరుకు పంటకు వారే నిప్పు పెట్టుకుంటున్నారు. రైతులను ఫ్యాక్టరీని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో నేడు ఫ్యాక్టరీ మూసేసే దుస్థితి దాపురించింది. కూటమి పాలకుల నిర్లక్ష్యం నేడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు శాపంగా మారింది. ఇది ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా సంవత్సరాలుగా చెరుకు రైతులకు అండగా నిలిచిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. దీని పరిధిలో ఉన్న చోడవరం, మాడుగుల నియోజకవర్గాల కూటమి నేతలు ఇక్కడి రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఎన్నికల ముందు కనిపించిన ప్రతి రైతుతో మాట్లాడి వారికి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని వాగ్దానం చేశారు. పాత బకాయిలను చెల్లిస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత యథావిధిగా చంద్రబాబు మార్క్ వెన్నుపోటు మొదలైంది. బాబు బాటలో నడుస్తున్న కూటమి నేతలు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలను పక్కన పెట్టేశారు. చెరుకు రైతుల ఊసే మర్చిపోయారు. దీంతో ఏపీ సహకార రంగంలో ఉన్న ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేసే పరిస్థితికి చేరుకుంది. ఎన్నికలకు ముందు షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని అనేక వరాలు గుప్పించిన కూటమి నేతలు నేడు కనుచూపు మేరలో కనిపించలేదు. దీనిపై ఆధారపడి చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన సుమారు 35,000 మంది రైతులు జీవిస్తున్నారు. నేడు ఆ రైతుల జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఎన్నికలకు ముందు కూటమి నేతలు సీఎం రమేష్, కేఎస్ఎన్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. టన్ను చెరుకుకు 4,000 రూపాయల ధర అందేలా చూస్తామని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు. సీజన్ రాగానే సక్రమంగా క్రషింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరలేదు. ఎంపీ సీఎం రమేష్, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి షుగర్ ఫ్యాక్టరీ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కూటమి పాలకుల మోసాలపై చిరాకు వచ్చిన రైతులు గిట్టుబాటు ధర లేక తాము పండించిన పంటకు తామే నిప్పు పెట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో ప్రతి 15 రోజులకు పేమెంట్ అందేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు గత పాలనలో రైతులకు ఏదో ఒక రూపంలో డబ్బులు అందేవని వారు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంలో రైతు భరోసాను చెప్పిన దానికంటే మిన్నగా అమలు చేశారని, ఇప్పుడు బాబు సర్కారు వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం లేదని, గిట్టుబాటు ధరలు లేవని, దాంతో వ్యవసాయం చేయకపోవటమే మేలనే దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. కూలీ పెరిగిపోవడం, తర్వాత ఏమో ఫ్యాక్టరీ యజమాన్యం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీని ఏదో బాగా పరిశీలించి బాగు చేస్తామని చెప్పేసి అంతప్పటికీ అది బాగు చేయడం లేదు, మనకి డబ్బులు రావు. ఈ గత ప్రభుత్వంలోనైతే మనకి 15 రోజులకు ఒక చుట్టూ పేమెంట్ వచ్చేది. 15 రోజులకు పేమెంట్ వచ్చేది. 24 గంటల్లో లిఫ్టింగ్ అయ్యేది. మనకి 10కి 10 నిష్పత్తిగా మనకి పంచదార వచ్చేది. ఆ పంచదార వచ్చినప్పుడు 24 గంటలు ఎప్పుడైతే తూకవైపు మనకి చలాన్ వచ్చిందో మనకి ఇంచుమించు 15 రోజులకి డబ్బులు ఇచ్చేవారు. ఖచ్చితంగా పేమెంట్ వచ్చేది. మనకి ఏదో అవసరాలు తిరిగి నిరుడేషన్ పేమెంట్, నిరుతోలిన పేమెంట్ గత 6, 7 నెలలు, 8 నెలలు వేశారు. అప్పటి వరకు కూలీలు ఊరుకోరు కదా. నేను నిన్న చేయించేసి కూలీలు పెట్టి చేయించుదామన్నా సరే గిట్టుబాటు ధర డబ్బులు తక్షణం ఇవ్వకపోతే ఎవరు రారండి. వాళ్ళు వచ్చి పొద్దున్న ఊళ్ళోనే పలానా వెంకట్రావు సిరితోట చేయించాడు, కూలీలు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. మన పరువు పోద్దన ఉద్దేశంతో ఈ అగ్గి పెట్టవలసి వచ్చింది. ప్రధానంగా ఈరోజు చెప్పాలంటే షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి గత ప్రభుత్వం 80 కోట్లు దాదాపు ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్ 81 రూపాయి కూడా ఈరోజు షుగర్ ఫ్యాక్టరీకి ఇచ్చిన పరిస్థితి లేదు. రైతులు చాలా అగమ్య గోచరమైన పరిస్థితుల్లోనే ఈరోజు ఏడ్చుకొని ఈరోజు పరిస్థితుల్లోనే పేద రైతులు కష్టపడే వాళ్ళు ఈ షుగర్ ఫ్యాక్టరీకి షుగర్ వేశారు తప్ప పెద్ద పెద్దలు ఎవరు షుగర్ వేయలేదు. అటువంటి వాళ్ళు రైతులు, చిన్న రైతులకు కూడా ఈరోజు పేమెంట్లు చెల్లించి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. ఇది ఒకటే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా షుగరు పండించకపోతే ఆ 36,000 దాదాపు 50,000 ఎకరాల్లోని రైతులు ఏ పంట పండించాలి? వాళ్ళు ఏ పంట
పండిస్తే మార్కెట్ సౌకర్యం ఉంటుందనేటువంటిది రైతులు ఆలోచన చేస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే కానీ అక్కడ సోడవరం ఎమ్మెల్యే వీళ్ళు చెప్పింది ఏంటంటే మొక్కజొన్న వేయండి, విత్తనాల కంపెనీ మేము పెడతామని చెప్పేసి. మొక్కజొన్న ఈ ప్రాంతంలో మొక్కజొన్న అనేటువంటిది రాదు, వాళ్ళకి గిట్టుబాటు వచ్చి వాళ్ళకి ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఈ భూమికి ఆ మొక్కజొన్నకి కూడా సరిపడే అవకాశం లేదు. ఇక్కడ చెరుకు చాలా కీలకమైనటువంటిది, ఆ చెరుకు పండించండి అని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే మేము దీన్ని ఆధునీకరించి విత్తనాల కంపెనీకి మారుస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు చెప్తాను. రైతులు మోసం చేసే పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యేలు రైతులు మోసం చేయడం కోసం చూస్తుంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ₹1 అయినా ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ కోసం తెచ్చిన పరిస్థితి లేదు. వైఎస్ జగన్ పాలనలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని నష్టాల బాట నుంచి గట్టెక్కించడానికి 90 కోట్ల రూపాయలు అందజేశారు. దాంతో ఫ్యాక్టరీలో కార్యకలాపాలు చక్కగా నడిచాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్దతు కారణంగా రైతుల బకాయిలు, ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ నష్టాల బాట పట్టింది. నష్టాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ఆదుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేస్తున్నారు. కేవలం చెరుకునే ప్రధాన పంటగా భావించి చెరుకుని పండిస్తున్నటువంటి రైతులు పేమెంట్లు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే, అలానే కార్మికుల జీతాలు లేక వాళ్ళ భార్య పిల్లల్ని కుటుంబ పోషణ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మీరు వ్యవహార శైలి ఉంది. పార్లమెంటరీ మెంబర్ కానీ 2 నియోజకవర్గాలకి ప్రధానంగా ఉన్నటువంటి చోడవరము, మాడుగులకి 2 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మాట నిలబెట్టుకోండి. మీ ప్రభుత్వం మీద, మీ ముఖ్యమంత్రి మీద, మీ డిప్యూటీ సీఎం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తక్షణమే 40-50 కోట్ల రూపాయలని విడుదల చేస్తే తప్ప మరి షుగర్ ఫ్యాక్టరీ తాలూకా మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. ఆక్వా హబ్గా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించడం కలకలం రేపుతోంది. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆక్వా చరిత్రలో తొలిసారి పంట విరామం అనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. కూటమి సర్కార్ తీరుతో విసిగిపోయిన రైతులు సిండికేట్ల దోపిడీకి బలికాలేమని సాగు సాగించలేమంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు. ఆక్వా సాగు ఇక చేయలేమని, క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించామని చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కొంతమంది ఏకమై అన్నదాతల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆక్వా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. నర్సాపురంకి సంబంధించిన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు ఉన్నారు, వీటితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు ఆక్వా రైతు పరిస్థితి? అసలు ఈరోజు ఆక్వా రైతు సంక్షోభంలో ఉన్నారని చెప్పాలి. ఒక ఫీడ్ ఫ్యాక్టరీ, ఒక సీడ్ హ్యాచరీలు ఒక సిండికేట్గా ఏర్పడి, అలాగే ఒక ఫీడ్ ఫ్యాక్టరీలు కానీ, ఒక ఎగుమతిదారులు కానీ ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళ ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ సీడ్ హ్యాచరీలు కానీ, ఫీడ్ ఫ్యాక్టరీలు కానీ ఎగుమతిదారులుగా వాళ్ళే ఉండడం వలన వాళ్ళు సిండికేట్గా ఏర్పడి ఇవాళ ఆక్వా పరిశ్రమని దిగజార్చి ఇవాళ ఆక్వా రైతుని సంక్షోభంలో పాడేస్తారు. సీడ్ క్వాలిటీ లేకపోవడం వల్ల 25 రోజులకి 35 రోజులకే చనిపోవటం వల్ల ఇవాళ క్రాపులు వేసుకోవటం నష్టపోవటం, ఇవాళ రైతు ఏ ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈ ఆక్వా రైతులు ఇవాళ ఎప్పుడో పలానా డప్పుడు చెరువులు చేసుకునేవారు, వాళ్ళ జీవనం కొనసాగించేవారంట అనే మన పిల్లల పుస్తకాలు చదువుకునే విధంగా ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించి రోజుకి దిగజార్చారంటే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని రైతుని బతికించవలసిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే రైతు ఏ రకమైన పరిస్థితిలో ఉన్నాడు ఇప్పటికే నిండా మునిగిపోయి ఉన్నారు. రేట్లు అతి ఘోరంగా ఉన్నాయండి. రేట్లు మాకు పరిస్థితి అయితే బాగోలేదు. సీడ్ పరంగా పీడి పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు రైతు అని కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ రోజున అక్కడ ఫీడ్ ఫ్యాక్టరీ కాడి నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ కాడి నుంచి కింద ఎంతమంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు అందరికి ఈరోజు జీవనాధారం లేకుండా పోతుంది ఒక రైతు అనేవాడు క్రాప్ హాలిడే ప్రకటిస్తే. రైతు పడే ఇబ్బంది భగవంతుడికి కూడా తెలియదు, అంత ఇబ్బంది పడుతున్నాడు రైతు అనేవాడు. తెల్లదొక్క వేసుకున్నాడు, ఇస్త్రీ బట్ట తిరుగుతాడు అనుకుంటాడు రైతు అనేవాడు. ఆడ వెనకాల ఎంత సంక్షోభం ఉందో ఎవరికి తెలియదు.
చాలా ఒడిదుడుకులు క్షేత్రస్థాయిలో మాకు రేటు కాడ ఒకటి చాలా ఇబ్బంది పడుతున్నాం. రేటు కాడ గిట్టుబాటు ధర లేదు. ఇబ్బందులు ఉన్నాయంటారు ఇక్కడ అసలు క్రాప్ క్వాలిటీ మేము ప్రకటిస్తున్నామని చెప్పని రైతులు ఫ్లెక్సీలు కూడా కట్టేస్తున్నారు. ఉందండి, సంక్షోభం ఉందండి, ఉందండి. ఉండబట్టి అండి ఇలాగ రైతులు దివాళా తీసేసి ఇంకా చేయలేక క్రాప్ హాలిడే ప్రకటించేసి ఇంకా పని చేసుకుంటే మీరు కనుక కాడకే వచ్చారండి రైతులు. కూలి పని చేసుకుంటే జీవనాధారం గడపవచ్చు అన్నాడు. అంత దరిద్రంగా ఉందండి, రైతుల పరిస్థితి బాగోలేదండి. ప్రధానంగా చూసుకున్నాక తామంతా ఇప్పుడు ఉన్నటువంటి సాగు సంబంధించి చూసుకున్నాక ఆక్వాకి సంబంధించినటువంటి హబ్గా ఉన్నటువంటి ఈ ఏరియాకి సంబంధించి చూస్తే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని చెబుతున్నారు. చూస్తే ఫీడ్ కానీ మరిపు సీడ్ రేట్ల విషయంలో కొద్దిగా నాణ్యత లేకపోవడం, మరిపు రేట్లు కూడా అధికంగా ఉండటం, క్షేత్రస్థాయిలో తాము పండించేటువంటి పంట అవుతుంది, ఈ పంటకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర లేకపోవడం కూడా తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతారు. ఇప్పటికే ట్రంప్కి సంబంధించినటువంటి అయితే అమెరికాకు సంబంధించినటువంటి సుంకాల సాకు పేరుతో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తమకు కూడా సీడ్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సిండికేట్గా మారిపోయి తమ కూడా దోచుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పూర్తి స్థాయిలో అన్నదాతను ఆదుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే తమ గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది రైతులు కూడా క్రాప్ హాలిడే వైపు అడుగులు వేస్తున్నారు. తాము క్రాప్ హాలిడే వైపు అడుగులు వేస్తే కనుక ఫీడ్ కంపెనీలు కానీ సీడ్ కంపెనీలు కానీ పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నాయో అన్ని కూడా మూసుకునే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి అన్నదాతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి.